మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు విజయ దీనగాథపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనానికి తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య స్పందించారు. దివ్యాంగురాలికి కార్పొరేషన్ ద్వారా 50,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. అదేవిధంగా తక్షణమే ₹1,00,000 రుణం ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. బిజినెస్ ఎంపవర్ కార్డు ద్వారా ట్రై చైర్ అందజేస్తామన్నారు. ఈ కథనాన్ని ప్రసారం చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి వీరయ్య కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన గూడూరు మండలానికి చెందినటువంటి బ్రాహ్మణపల్లి విలేజ్ చివరన ఉన్న ఇప్పల తండకు చెందిన రోజు ఏబిఎన్ టీవీ ఛానల్లో మహబూబాబాద్ జిల్లాకు చెందిన గూడూరు మండలానికి చెందినటువంటి బ్రాహ్మణపల్లి విలేజ్ చివరన ఉన్న ఇప్పల తండకు చెందిన హ్యాండిక్యాప్డ్ సోదరి విజయ్ గురించి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి ఏబిఎన్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ తరఫున తెలియజేస్తున్నాను. నేను ముత్తినేని వీరయ్య, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ని. వెంటనే డీడబ్ల్యూకి మాట్లాడడం జరిగింది. మహబూబాబాద్ డీడబ్ల్యూ మన శిరీష గారికి మాట్లాడడం జరిగింది. బిజినెస్ ఎంపవర్ కార్డ్ అంటే బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్ ని సోదరికి ఇవ్వమని ఆదేశించడం జరిగింది. అలానే ఒక 50,000 లేదా ₹1,00,000 కూడిన ఆర్థిక సాయం అందేలా ఒక రుణాన్ని కూడా కేటాయించవలసిందిగా కోరడం జరిగింది. వెంటనే మా అధికారులు డీడబ్ల్యూ కనుక ఇంటికి వెళ్లి వాళ్ళ విషయాన్ని పరిశీలించి అవి అందజేస్తారని తెలియజేస్తున్నాము.